టమాటో పప్పు ఈరోజు ఎలా చేసుకోవాలో చూద్దాము. అండ్ చాలా ఈజీ అండి. ఫస్ట్ అయితే మనం తీసుకునే పప్పుని కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా సిమ్లోని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ దాన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే పప్పుకి 1:4లో వాటర్ యాడ్ చేస్తాను. అండ్ అందులో టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, కారం మాత్రమే సరిపోతుంది. అండ్ అందులో కరివేపాకు కూడా వేసేసి మొత్తం అన్నీ కూడా మనం ఆ వాటర్లో యాడ్ చేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, నూనె కూడా మనం అందులో యాడ్ చేసేసుకోవాలి. అండ్ వాటర్ మనం కొంచెం ఎక్స్ట్రానే వేసుకోండి. కొంచెం పెద్ద కుక్కర్ చూసుకోండి. మీరు చేసుకోవాలనుకున్న పప్పు క్వాంటిటీ బట్టి కుక్కర్ తీసుకోండి. ఇన్ కేస్ మనకి ఎక్కువ వాటర్ అయినా బయటకు రాకుండా ఉంటాయన్నమాట. నేను ఒక 3 to 4 విజిల్స్ వరకు కూడా ఉంచాను. అండ్ అయిపోయిన తర్వాత మనకి ఏదైతే ఎక్స్ట్రా వాటర్, ఎక్సెస్ వాటర్ ఉంటుందో ఆ వాటర్ అంతా కూడా నేను ఫస్ట్ ఒక చిన్న గ్లాస్లో కానీ కప్లో కానీ తీసేసుకుంటా. అండ్ ఆ టైంలో పప్పు అంతా మెదిపేటప్పుడు మొత్తం అంతా కూడా ఈవెన్గా మొత్తం మిక్స్ అవుతుంది అన్నమాట. మనకి ఎలాంటి పచ్చిమిరపకాయలు కానీ టమాటా కానీ ముక్కల్లా ఉండదు. మొత్తం అంతా కూడా మనకి మంచిగా మిక్స్ అయిపోతుంది. అండ్ అందులోనే మనం కల్లుప్పు ఉంటే ఇంకా బెటర్. అండ్ చింతపండు పులుపు చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ టమాటోలో మనకి పులుపు ఉంటుంది కాబట్టి సరిపోతుంది. అండ్ ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి హైలో పెట్టుకొని మంచిగా మనకి పొంగ వచ్చేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. అండ్ పక్కన ఇప్పుడు తాలింపు కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఇది సింపుల్ అండి. తాలింపుగా అయితే ఏమందని అవసరం లేదు. ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర అండ్ పోపులు, వెల్లుల్లిపాయ అంతే వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత అందులో వేసుకొని చిన్న హింగ్ కూడా ఉంటే వేసుకొని పప్పులో యాడ్ చేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. ఒకసారి ట్రై చేసి అలా ఉందో కమెంట్